నేనైతే చిన్న సైజు మాత్రం తీసుకున్నాను, ఎందుకంటే చిన్న సైజు మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా అయితే మనం వేడి వాటర్ అయితే బాయిల్ చేసి తీసుకోవాలి. బాగా వేడైన వాటర్లో మిల్ మేకర్స్ అయితే అన్నీ వేసేసి బాగా నానబెట్టేసుకోవాలి. ఇదిగో వీడియోలో చూపించినట్టుగా అన్ని మిల్ మేకర్స్ అయితే నేను వేసేస్తున్నాను. అన్నీ వేసాక ఒక 10 మినిట్స్ అయితే మనం దాంట్లో బాగా నానబెట్టేసుకోవాలి. ఎక్కువ నానబెట్టినా సరే మనకు అవి అయితే ముద్దగా అయిపోతుంది, కాబట్టి మనకు సరిపడంత ఒక 10 మినిట్స్ అయితే సరిపోతుంది. ఒక 10 మినిట్స్ అయితే నానబెట్టేసుకోవాలి. ఇక్కడ నేనైతే నానాయో లేదని ఒకసారి నొక్కి చూస్తాను. అవి నానలేదు కాబట్టి నేను మళ్ళీ ఒక 2 మినిట్స్ అయితే నానబెట్టేశాను. మరీ గట్టిగా ఉంటే కూడా మనకు మిల్ మేకర్స్ అయితే పకోడీ అయితే సరిగ్గా ఉడకదు లోపల, కాబట్టి మనం కొంచెం నార్మల్గా మెత్తగా అయ్యేంతసేపు మన నీళ్ళతో నానబెట్టేసుకోవాలి. ఒకసారి చూడండి, ఇప్పుడైతే పర్ఫెక్ట్గా నానిపోయాయి. ఇప్పుడైతే మనం వాటర్లో నుంచి బాగా గట్టిగా పిండేసి నేనైతే ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. ఒకసారి చూడండి, ఇలా గట్టిగా నొక్కేసి వాటర్ ఏమైనా ఉన్నా సరే వెళ్ళిపోతున్నాయి. అలా గట్టిగా నొక్కేసి ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి. చూడండి ఒకసారి మొత్తం మనం వాటర్లో మొత్తం డీప్ చేసాక ఒక్కసారి చూడండి, ఈ షేప్లో ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనం దీంట్లోకి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవాలి. ముందుగా నేను పసుపు మనకు కావాల్సినంత మాత్రమే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, అలాగే ధనియాల పొడి కూడా తీసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. కారం 2 స్పూన్స్ వేసుకున్నాను. మీకు స్పైస్ మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఒకసారి అంతా కలిపేయండి. మనకు స్పూన్తో కలిపితే సరిగ్గా మన మిల్ మేకర్స్ అయితే పట్టదు, కాబట్టి చేతితో కలుపుతున్నాను. ఇప్పుడు మనము రుచికి తగినంత ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి. ఉప్పు వేసి కూడా బాగా కలుపుకుంటే ఉప్పు కారం అనేది మిల్ మేకర్స్కి బాగా పడుతుంది. అలా తడిపేశాక ఒక 10 మినిట్స్ పక్కకు ఉంచాలి. 10 మినిట్స్ తర్వాత చూడండి ఎలా ఉన్నాయో, బాగా ఉప్పు కారం అయితే అంటాయి. నేను వీటిలో శనగపిండి వేశాను. 3 స్పూన్స్ అయితే నేను శనగపిండి వేశాను. 1 టేబుల్ స్పూన్ అయితే నేను కార్న్ఫ్లోర్ అయితే వేశాను. వేసి కలిపేశాను. స్పూన్తో సరిగ్గా కలవడం లేదని చేత్తో కలిపేశాను. మరీ గట్టిగా కలిపితే ఆ మిల్ మేకర్స్ అయితే బ్రేక్ అయిపోతాయి. మనమైతే దీంట్లో కావాల్సినంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. కొద్దిగా యాడ్ చేస్తూ కలిపేయాలి. కొంచెం ఎక్కువ వేసుకున్నా మన మిల్ మేకర్స్ అయితే బాగా మెత్తగా అయిపోయి ముద్దలా అయిపోతుంది. నాకైతే ఇక్కడ వాటర్ అయితే ఇంకా సరిపోలేదు.
నేనైతే ఇంకొన్ని వాటర్ అయితే యాడ్ చేసి కలిపేస్తున్నాను. చూడండి ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. లాస్ట్లో చూడండి ఎంత బాగా కలిసాయో పిండి. మన మసాలాలు కూడా బాగా అంటాయి. ఇప్పుడైతే ఆయిల్లో ఒక్కొక్కటి మాత్రమే వేయాలి, అన్ని ఒకేసారి వేస్తే అవి కాలవు. ఒక్కసారి చూడండి లాస్ట్ ఫైనల్ లుక్ ఎంత క్రిస్పీగా ఉన్నాయో. అసలు కలర్ చూడండి, చూస్తూనే నూరూరిపోతుంది కదా. బాగా చూడండి ఎంత యమ్మీగా ఉన్నాయో, ఎంత క్రిస్పీగా ఉన్నాయో. సేమ్ రోడ్ సైడ్ దొరికేటట్టే ఉంటున్నాయి. బండి పైన కూడా ఎంత టేస్ట్ ఉంది. మనం దీని పక్కన కొద్దిగా ఆనియన్ అండ్ లెమన్ వేసుకొని స్నాక్లో తింటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.